హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో మహాశివరాత్రి పండుగ రోజున శివయ్యకు నైవేద్యంగా పెట్టి ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఈ లడ్డు చాలా సింపుల్‌గా వితిన్ 10-15 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఇంక లేట్ చేయకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీ లడ్డు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకెళ్ళి చూద్దాము. ఈ హెల్తీ లడ్డు ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్యాన్‌లోకి ఒక కప్పు వేయించిన శనగపప్పు లేదా పుట్నాల పప్పు అంటాం కదా! ఆ పప్పును వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వలన ఈ పప్పులు మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా ఉండి గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఫైన్ పౌడర్ లాగా అవుతుందన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇదే పాన్‌లోకి ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసి వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పల్లీల మీద పొట్టు ఈజీగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. వీటిని ఎంత బాగా వేయించుకుంటే లడ్డు టేస్ట్ అంత బావుంటుంది. తర్వాత ఇదే పాన్‌లోకి ఒక హాఫ్ కప్పు రైస్ వేసుకోండి. మామూలుగా మనం రైస్ వండుకుంటాం కదా! రైస్‌ని వేసేసి వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అంటే మనం వీటిని గ్రైండ్ చేస్తామండి. గ్రైండ్ చేసేటప్పుడు ఈ బియ్యం మెత్తగా లేకుండా కొంచెం క్రిస్పీగా ఉంటే ఈజీగా గ్రైండ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అంటే పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం ఒక 4, 5 ఇలాచీని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్‌లోకి ఒక పావు కప్పు నువ్వులు వేసుకోవాలంటే 4 టేబుల్ స్పూన్ల దాకా నువ్వుల్ని వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లో ఇవి కొంచెం చిటపటమనే సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఈ లడ్డూలో వాడే ఇంగ్రీడియెంట్స్ అన్నీ హెల్త్‌కి చాలా మంచిదండి. పుట్నాలు కానివ్వండి, పల్లీలు, అలాగే నువ్వులు, ఎండు కొబ్బరి, అలాగే గసగసాలు కూడా వేస్తాము. ఇవన్నీ హెల్త్‌కు చాలా మంచిది. ఎండు కొబ్బరి వేసిన తర్వాత ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే ఆ వేడికి ఇవి చక్కగా వేగిపోతాయన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఒక నిమిషం పాటు వేయించేసుకున్న తర్వాత వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలోకి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు బెల్లం వేసి ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోండి. స్వీట్ మరీ ఎక్కువగా లేకుండా మైల్డ్ స్వీట్ తోటి ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇందులోకి ఇంకొక హాఫ్ కప్పు వాటర్‌ని వేసేసి బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం పూర్తిగా కరిగి ఒక 2-3 నిమిషాల పాటు మరిగించేసుకుంటే ఒకసారి చెక్ చేసుకుంటే చేతికి కొంచెం జిగురుగా అంటే కొంచెం స్టిక్కీగా అనిపించాలన్నమాట. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం సిరప్‌ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ పల్లీలకి పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా రెడీగా పక్కన పెట్టేసుకోండి. అలాగే బియ్యం కూడా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు ముందుగా మిక్సర్ జార్‌లోకి పల్లీలను వేసేసుకొని జస్ట్ పల్స్ మోడ్‌లో కచ్చా-పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందే వేయించుకున్న నువ్వులు, ఎండు కొబ్బరి, గసగసాలు ఉన్నాయి కదా! అదే పాన్‌లోకి వేసేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇదే మిక్సర్ జార్‌లోకి పుట్నాల పప్పును వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ పిండి మెత్తగా లేకుండా బరకగా అనిపిస్తే జల్లించుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్సర్ జార్‌లోకి మనం వేయించుకున్న బియ్యంని కూడా వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బియ్యంని ఎంత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కొంచెం బరకగా నూక ఉంటుంది కదా! కాబట్టి బియ్యం పిండిని ఈ విధంగా జల్లించిన తర్వాత మిగిలిన రవ్వని తీసేసేయండి. ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్‌ని వేసేసుకోవాలి. బెల్లం సిరప్‌ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సెపరేట్ అవుతాయి. అలాగే మొత్తం బెల్లం సిరప్‌ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ముద్దలాగా ఫార్మ్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఇక్కడ ఇంకా కొంచెం పొడి పొడిగా ఉంది కదా! ఇప్పుడు మొత్తం వేసేస్తున్నాను. మనం తీసుకున్న బెల్లం క్వాంటిటీ కరెక్ట్‌గా సరిపోయిందండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తే ఇంకొక పావు కప్పుని ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం సిరప్ మొత్తం వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి కావాల్సిన సైజులో పిండిని తీసుకొని లడ్డూలాగా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే హెల్తీ లడ్డు రెడీ అయిపోతుంది. ఈ లడ్డు కర్ణాటక స్పెషల్ రెసిపీ అండి. వాళ్ళు వీటిని తంబిట్టు అంటారు. ఈ తంబిట్టుని మహాశివరాత్రి రోజున శివయ్యకు నైవేద్యంగా పెట్టడానికి ఖచ్చితంగా చేసుకుంటారనమాట. నైవేద్యంగానే కాకుండా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా పిల్లల స్నాక్స్ బాక్స్‌లోకి పెట్టడానికి చాలా ఈజీగా చేసుకునే బెస్ట్ రెసిపీ అండి. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.